నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం. 2 రోజుల్లో గోల్డ్ ఏమో రూ. 600 పడింది. ఇవాళ రూ. 300 పెరిగింది. నాకు తగ్గింది ఓదనేకంగా. అదే సమయంలో 12,800 రూపాయలు కరెక్టింగ్ రేట్. రూ. 1,000 ఎక్స్‌ట్రా టాక్స్ కట్టు. దానికి ముందు కూడా టాక్స్ కొంటూ ఉండేవాళ్ళు. అది మళ్ళీ 15,000 మిగిలిందని 24 క్యారెట్. వెండి కూడా కొంచెం పెరిగి 240 ట్రేడర్స్ మార్కెటింగ్ ట్రేడ్ అవుతున్నది. ఇవాళ యాక్చువల్‌గా మంచి రోజు ఇండియాకి. ఎందుకంటే ఓవరాల్ ఇరానియన్ సెక్యూరిటీ మీడియా ఏం చెప్పిందంటే, ఒక డ్రాఫ్ట్ అగ్రీమెంట్ సర్క్యులేట్ అవుతుంది. మనం ప్రిపేర్ అయ్యాము 30 రోజుల్లో హోర్ముజ్‌ని ఓపెన్ చేస్తాం. అలాగని దానికి ముందు అమెరికా ఏమో అన్ని కంట్రీస్‌ని పైన తీసుకెళ్ళాలి. డ్రాఫ్ట్ అగ్రీమెంట్స్ తిరుగుతున్నది. అదే సమయంలో ట్రంప్ ఏం చెప్తున్నారంటే, జేడీ వాన్స్ ఎళ్లి యూరోప్‌ని సైన్ చేస్తారని. ఒకే నెలలో మార్కెట్ పడి క్రూడ్ తలపు ప్రైస్ 3 లోకెళ్ళింది. ఫ్రంట్ తలక రేట్ ఏమో 87కి యూఎస్ డాలర్ ఏమో 95.25 వరకొచ్చింది. ఓవరాల్ మార్కెట్ ఏమో 400 పాయింట్ల మీదకెళ్ళి సెన్సెక్స్ ఏమో 1600 పాయింట్స్ పెరిగింది. అన్నీ పెరిగింది ఇవాళ. టపాస్ షేర్ అన్నీ భయంకరంగా పెరిగింది. మార్కెట్ లెస్. ఓవరాల్ చూసా అంటే ఇది మార్కెట్‌కి చాలా మంచి న్యూస్. దీని నుంచి రికవర్ అవుతుందా అంటే రికవర్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే యూజువల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి. ఫస్ట్ ట్రంప్ చెప్తున్న మాటలు అగ్రీమెంట్ సైన్ అయిపోయిందని అవసరం లేదు. అగ్రీమెంట్ సైన్ అయినప్పుడే అగ్రీమెంట్ సైన్ అయింది. హిందీలో క్రూ ఉన్న మూడో నెల చెప్పి యూఎస్ ఆర్మీ కొట్టేశారు. క్రూడ్‌ని తీస్తుంటారు. ఎన్‌వీజెల్‌వీలని ఇండియన్ క్రూడ్ వెసల్‌కి 4 డేస్. ఓకే. 4 రోజుల్లోనే 3 సార్లు ఇండియన్ కప్పని కొట్టారు. అది ఒమాని ఆర్మ్ ఫోర్స్ ఏమో మన క్రూడ్‌ని బర్నింగ్ వెసల్‌ని తీసుకెళ్లారు. గవర్నమెంట్ ఏమో బల్క్ ఫ్యూయల్ పర్చేజ్ ఒక రిస్ట్రిక్షన్ చేశారు రిటైల్ పబ్బులని. బల్క్ ఫ్యూయల్ పర్చేజ్ అంటే డైరెక్ట్ హోల్‌సేల్ పార్ట్‌లోనే కొనాలంటున్నారు. అది ₹140 మీద డీజిల్. పెట్రోల్ ఉంది. మెయిన్‌లీ డీజిల్ బల్క్ ట్రాన్సాక్షన్‌లోనే అమ్ముతున్నారు. ఇండస్ట్రియల్ యూజర్స్‌కి, కమర్షియల్ యూజర్స్‌కి మాత్రమే. బేసికలీ కమర్షియల్ సెంటర్ కొంటాం అందరూ. ఇలాగే తీసుకోవాలి. అలాగే ఫ్యాక్టరీలో డీజిల్ కన్జ్యూమ్ చేస్తున్న అందరూ కొంచెం బల్క్‌గానే కొనాలి. యూకేలో కొంటే పంప్‌ని ఫీడ్ చేసేస్తారు. ఇవాళ ఓవరాల్ చూసామంటే మార్కెట్ ఓపెన్ అవుద్ది. ఫ్యూయల్ రేట్ కట్ అవుతుందని. అది కట్ అవ్వదు. కాస్ట్‌లీ. సౌత్ కొరియన్ మార్కెట్ ఏమో 2 రోజుల్లో 6% రికవర్ అయింది. అది లెవెల్ టచ్ చేసేసింది. ఈ సంవత్సరం 95% పెరిగింది. బెస్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్. బోల్డెన్స్ అని వాళ్ళు కోట్‌ని పైకి తీసుకొనొచ్చారు. ప్రెజెంట్ ఏమో ప్రాఫిట్ బుక్ చేశారని చెప్తున్నారు. స్పేస్ ఎక్స్ ఐపీఓ ఏమో ఇవాళ లిస్ట్ అవుతుంది. ఇలాన్ మస్క్ ఏమో ఫస్ట్ ట్రిలియనర్ మొదటి ట్రిలియనర్ అవుతారు. $75 బిలియన్ ఐపీఓ చాలా టైమ్స్ ఏమో సబ్స్క్రైబ్ అయింది. దీనివల్ల ప్రపంచం అంతా అందరేమో సబ్స్క్రైబ్ చేశారు. దీనివల్ల $1.8 ట్రిలియన్ మీద లిస్ట్ అవుతుంది. దీనివల్ల ఫస్ట్ ట్రిలియనర్ ఇలాన్ మస్క్ అవుతారు. ఒకే సింగిల్ మనిషి 1 లాక్ క్రోర్స్ మీద డబ్బులుంది మరి. జేఎల్ఆర్‌లోని వర్క్ ఫోర్స్‌నేమో 3% కట్ చేశారు. మీరు టారిఫ్ అండ్ కాస్ట్ వర్సెస్ అంటే టారిఫ్ అండ్ కాస్ట్ వర్సెస్‌లో 3% పర్సెంటేజ్ పీపుల్‌నేమో ఆయన తీసేశారు. ఇది ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి కాదు. కట్ చేశారు. ఇండియాలోను టాటా మోటార్స్ ఏమో సిఆర్‌ఆర్ ఈవీ లాంచ్ చేశారు. సిఆర్‌ఆర్ అదొక ఓల్డ్ క్లాసికల్ మోడల్. లాంచ్ చేశారు. ఎంత రన్నింగ్ ఉన్నారు. జూన్ 30 నుంచి డెలివరీ ఆరంభిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఒక సెమీ గ్రూటెడ్ మార్కెట్‌లోని స్టాక్ చాలా పెరిగింది. బేసిన్ లెవెల్ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన లెవెల్ మనం ఇంకెక్కువుంది. 45 డేస్‌కి కావాల్సిన స్టాక్ ఉంది. దీనివల్ల ఓకే. సెమీ గ్రూటెడ్ ఇన్వెంటరీ కన్సల్టేషన్ పెద్ద ప్రాబ్లమ్ ఉంది. మార్కెట్ చాలా పెద్దగా ఉండడం ఓవరాల్ ఒకే సమయంలో అందరూ దించడం వల్ల 4 లేదా అంత కంపెనీ ఒకే సమయంలో లిస్ట్ అవుతుంది. డీమర్జ్ చేసి బెటర్ వాల్యూ తీసుకోవడానికి ఫ్రాడ్ కంపెనీస్ లిస్ట్ చేసి చేస్తున్నారు. అది క్లియర్ అయింది. అలాంటి DSW మోటార్స్ ఏం చెప్తున్నారంటే వారు ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్‌లో ఎంటర్ అయ్యారు. దీనివల్ల టెండర్‌ల మీద అగ్రెసివ్‌గా బుక్ చేసి మనం ఆర్డర్ తీసుకుంటాం. 600, 232, 30 ఈ బస్ టెండర్‌లోని
నువ్వు కోట్ చేసావు. చాలా యాక్యురసీ రేట్లు కోట్ చేసావు. టాటా సన్స్ ఏం చెప్తున్నారంటే, హోండా ఏంటి ఇంకేమో ఈ సంవత్సరం 12% తగ్గుతుంది. అదే సమయంలో పలక చాలా యూనిట్స్‌కి ఫండింగ్ అవసరం ఉంది. నష్టపోయాలండి. 11,000 కోట్ల డిఫరెన్స్ ఆపర్చునిటీ అడ్రస్ చేస్తున్నారు. ఎకానమిస్ట్ వీకెండ్స్ అని చెప్తున్నారు. టీసీఎస్ ఏం చెప్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్‌తో పార్ట్నర్‌షిప్ చేసి కార్డ్ ఏఏఏ యాక్సెస్‌ని 50,000 పీపుల్‌కి ఇచ్చారు. 50,000 ఎంప్లాయీస్ ఏమో క్లౌడ్‌ని యూజ్ చేసి స్టార్ట్ చేస్తారు. ఇన్ఫోసిస్ ఏమో చాలా సంవత్సరాలు ఏమో మల్టీ ఇయర్ చాలా సంవత్సరాల ఈఆర్‌పీ ట్రాన్స్‌ఫర్మేషన్ బిల్ సైన్ చేశారు. ఇదేమో మన చేతుల ఐహెచ్ఎస్ అంతగారంతో కనెక్ట్ చేశారు. ఐపీ స్టాక్స్ మార్నింగ్ పెంచారు. ఫియర్ ఇంటెన్సిఫై 7 డేస్ రోల్‌లోని ఫియర్ ఇంటెన్సిఫైలో అమ్మేశారు. మైక్రోసాఫ్ట్ ఏమో ఫస్ట్ టైమ్ క్వార్టర్ డివిడెండ్ 91 సెంట్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటి మనం నోట్ చేయాలంటే, మినీ గేట్స్ వాళ్ళ తర్వాత షేర్ అమ్మేసి కంప్లీట్‌గా వెళ్ళిపోయారు. గ్లోబల్ మార్కెట్ ఏమో ఆప్టిమిజం ఆయిల్ స్టాక్ మిడ్‌లో స్వింగ్ అవుతున్నది. $31 బిలియన్ బ్లాక్స్ ఇండియా ఏమో సెప్టెంబర్ లోని ట్రేడబుల్ అవుతుంది. ఇది 75 పీపుల్ ఐపీఓ చేసినోళ్ళు ఈ షేర్స్‌ని పైన పొందుతారు. సిటీ బ్యాంక్ ఏం చెప్తున్నారంటే, నిఫ్టీ టార్గెట్ 26కి రీచ్ అయిందంటే పెద్ద లక్. ఇండియా దాని రేటింగ్ ఏమో తగ్గించారు. అలానే వోడాఫోన్ 4,780 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. బిర్లా ఫ్యామిలీ ఈసీబీ ఏమో రేట్ 0.25 పెంచారు. హ్యాజ్ ఇన్ఫ్లేషన్ వలన హెచ్‌కి ఎక్కువగా ఉండడం వలన చాలా శీఘ్రంగా ఫెడ్ కూడా అవకాశం లేకుండా రేటు పెంచుతారు. అన్లెస్ ఓవరాల్ మార్కెట్ కరెక్ట్ అయినా కూడా. ఇవాళ ఓవరాల్ చూసామంటే గోల్డ్ స్టేబుల్‌గానే ఉంది. ఇంకా అమెరికాను, యూరోప్ అని ఇంట్రెస్ట్ రేట్ పెంచారంటే గోల్డ్ కరెక్ట్ అవుతుంది. గోల్డ్ కరెక్ట్ అవుతున్నప్పుడు తీసుకోండి. 2, 3 రోజుల నుంచి పటాస్ మంచి రేట్‌లో దొరికింటది. ఈ వర్షం అంతా మొత్తం ఇలాగనే ఉంటుంది. మార్కెట్ వీక్‌గానే ఉంటుంది. కానీ మన మ్యూచువల్ ఫండ్స్ ఒక లెవెల్‌మైన పడవ మనకి ఫ్లోని ఆపుతూనే ఉన్నారు. ఎఫ్ఏఎస్ మెల్లి తగ్గుతున్నాడు. మనకి ప్రకాష్ లిస్ట్‌లో కావాల్సిన స్టాక్ చూసుకొని 1, 2 టచ్ థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉండి చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.